ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా నేను ఒక మంచి కథటి మీ ముందుకు వచ్చేసాను. ఆ కథ పేరేంటంటే ఖచ్చితంగా మారిన అద్దం. అది మారటం ఏంటో, ఖచ్చితంగా మారటం ఏంటో అనేది కథలో చూద్దామే. ఒకసారి ఒక యువకుడు ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో కొత్తగా ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి వచ్చాడు. అతను ప్రతి ఉదయం తన బెడ్రూమ్లో నుండి, కిటికీలో నుండి పక్కింట్లో ఉన్న ఇల్లుని చూస్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తూ ఉండేది. ఆ విధంగా రోజు చూస్తూ ఉన్నాడు. ఆ కిటికీలో గుండా అమ్మాయి బట్టలు ఆరేయటం, ఉతకటం అవన్నీ కూడా చూస్తూ ఉండేవాడు. అయితే ఆ బట్టలు మసగ్గా, నల్లగా, మురికిగా అలాగే ఉండేవి. అతను ఏమనుకున్నాడంటే తనలో తాను అనుకునేవాడు, ఏంది ఇవాళ కూడా ముదురు బట్టలే ఉతికింది, అన్నీ మురికిగా ఉన్నాయి, మురికి కూడా పోవట్లేదు, ఈ అమ్మాయికి బట్టలతో కూడా రాదేమో అని తను అనుకున్నాడు. ఎందుకంటే తన కళ్ళతో చూశాడు కాబట్టి, మురికి బట్టలు, మాసిపోయిన బట్టలు ఎండేయడం చూశాడు కాబట్టి. తర్వాత ఒకరోజు ఉదయం యువకుడు ఆశ్చర్యపోయాడు. కిటికీలో కూడా చూశాడు. చూస్తే ఆ అమ్మాయి ఉతికిన బట్టలు శుభ్రంగా మెరిసిపోతున్నాయి. అవి చూసి చాలా సంతోషపడి వావ్, సరిగ్గా ఇప్పుడు బట్టలతో కూడా నేర్చుకుందేమో అనుకున్నాడు. అప్పుడేమో సరిగ్గా ఉతకడం రాదేమో అనుకున్నాడు. ఇప్పుడేమో బట్టలు నీట్గా ఉండటం చూసి ఉతకడం నేర్చుకుందేమో అనుకున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ బట్టలు అసలే మురికి కాలేదు. ఈలోపు ఏం జరిగింది, తన పని మనిషి వచ్చి, నేను కిటికీ అద్దాలన్నీ కూడా తుడిచాను, నీట్గా ఉండే చూడండి, లేకపోతే మళ్ళీ తుడుస్తానని అతను అడిగింది. అప్పుడు అర్థమైందనమాట. అంటే ఆ మురికి పట్టిన అద్దంలో గుండి చూడటం వల్ల ఆ అమ్మాయి ఉతికిన బట్టలు మురిగ్గా కనిపించినాయి. అది ఇతనేమనుకున్నాడు, బట్టలతో కూడా రాదేమో అనుకున్నాడు. ఇప్పుడు అద్దం క్లీన్ అయిపోగానే నీట్గా కనిపించింది, అమ్మాయికి బట్టలు కూడా వచ్చు అని ఎప్పుడు అనుకుంటున్నాడు. అంటే ప్రాబ్లం ఎక్కడుంది, చూసే చూపులో ఉందన్నమాట కదా. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ బట్టలు అసలు మురికి కాలేదు, తాను చూసింది విండో అద్దంలో నుంచి మురిగ్గా కనిపించింది. ఎందుకంటే అద్దం తానే శుభ్రంగా లేదు. అంటే మనం ఏది చూసినా కానీ మనలో ఏ తప్పు లేకుండా ఉంటేనే ఎదుటివాడు తప్పు చేశాడు అని అనగలం కదా. మన అద్దం క్లీన్గా ఉంటేనే కదా ఎదురుగా చూసే వస్తువు క్లీన్ కనిపించడానికి. మన అద్దం మురిగ్గా ఉంది కాబట్టి ఎదుటిది కూడా మురిగ్గానే కనిపించింది. కాబట్టి తప్పు చేయనివాడు ఎవ్వడు ఉండడు. కాబట్టి మనం తప్పు ఎలా ఆలోచించాలి, చూసే విధానంలో, చూసే చూపులో, ఆలోచించే విధానంలో, అర్థం చేసుకునే మనసును బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా కానీ మన చిన్న జీవితం పాజిటివ్గా ఆలోచిద్దాం, పాజిటివ్గానే ముందుకెళ్దాం. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్